సారథి ఏంటి మాకిది అన్నట్టయితే ఉందన్నమాట. ఓటీటీలో ఊరికినే అలా చూస్తూ ఉంటే కిచ్చా సుదీప్ గారి సారథి అనే మూవీ అయితే కనబడింది అనమాట. సో చూద్దాంలే అని చెప్పి ఓపెన్ చేస్తే కనుక నిజంగా ఎందుకు అంత ల్యాగ్ చేశారనిపిస్తూ ఉంటుంది. ఒకవైపు ఏమో మన మహేష్ బాబు గారి ఆగడు సినిమా మీకు ఐడియా ఉంది కదా, శ్రీను వైట్ల గారు అయితే తీశారనమాట. సో ఆ మూవీని చూసిన ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఇంకొక వైపు ఇంకేదో మూవీ చూసామన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా కాన్సెప్ట్ ఏంటి అంటే మన కిచ్చా సుదీప్ గారు అంటే ఏగా మూవీలో విలన్ అనమాట. సో ఆయన ఆర్మీలో పనిచేస్తూ ఉంటారు. ఆర్మీలో పనిచేస్తున్నప్పటికీ కూడా దానికి సంబంధించిన క్లారిటీ అనేది మనకి ఏది ఉండదు. ఎంతసేపు కూడా మిగతా ఎవరైతే సోల్జర్స్ ఉన్నారో వాళ్ళతో పాటు వాళ్ళందరూ రెస్ట్ తీసుకునే ప్లేస్లో ఉండటం అవన్నీ చూపిస్తూ ఉంటారు. అలాగే ఇంకొక వైపు ఏమో మన కిచ్చా సుదీప్ గారు అన్నయ్య చనిపోయారని వార్త రాగానే అక్కడికైతే వెళ్తారనమాట. వాళ్ళ అన్నయ్యని ఎవరు చంపారు, విలన్స్ ఎవరు, ఇవన్నీ కనుక్కునేదంతా బాగానే ఉంటుంది. కానీ ల్యాగ్ అనేది చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. అన్నిటికంటే దారుణం ఏంటి అంటే మాత్రం హెయిర్ స్టైల్. అసలు నిజంగా నాకు ఒకానొక టైంలో బీజిఎంఐ హెయిర్ స్టైల్ ఏమైనా ట్రై చేశారా ఏంటి అనిపించింది. అలా అయితే ఉందన్నమాట. అలాగే ఇంకొక పెద్ద మైనస్ అయితే అమలాపాల్ గారి క్యారెక్టర్ అని అయితే చెప్పచ్చు. సో 2017 మూవీ, కాకపోతే ఓటీటీలో ఈ మధ్య వచ్చిందనమాట. సో ఆ కాలంలోది కాబట్టి కొంచెం అలా ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ 8 years అయిపోయింది కాబట్టి. కానీ ఓవరాల్గా అయితే మాత్రం అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే ఇంటెలిజెంట్గా బాగానే ఉన్నాయి. కానీ మొత్తంగా అయితే మాత్రం సారథి ఏంటి మాకిది అనిపిస్తూ ఉంటుంది. అలాగే కళ్యాణి గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఆవిడ యాక్టింగ్ బాగుంటుంది. మన సుదీప్ గారి వదినగా అయితే నటించారనమాట. ఇంతకీ వీళ్ళ అన్నయ్య ఎవరో అని మీకు డౌట్ రావాలి కదా. వీళ్ళ అన్నయ్య ఇంకెవరో కాదు, మనకి ఈ మధ్యనే జూనియర్ అని ఒక మూవీ వచ్చింది కదా, అందులో హీరోకి తండ్రిగా నటించారు. ఆయనే ఇందులో మన సుదీప్ గారి అన్నయ్య అనమాట. సో ఓవరాల్గా అయితే మాత్రం చూడాలనుకుంటే చూడండి, ఆహాలో అవైలబుల్గా ఉంది. నాకైతే మరీ అంతగా నచ్చలేదు. అక్కడక్కడ ల్యాగ్ ఎక్కువగా ఉండడం వల్ల ఓవరాల్గా మూవీ గురించి అయితే బ్యాడ్ టాక్ వస్తుంది, తెలిసిందే కదా. సో అలా అయితే ఉంది. సో ఇది నా రివ్యూ మాత్రమే. చూశాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.